వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, రుణమాఫీ విషయంలో ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాస్తవాలు అంగీకరించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా మా పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మేమందరం కూడా వస్తున్నాం. ప్రజలు సైతం గొగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకొని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు అబద్ధాలతో ప్రజలు నమ్మించారు అన్నారు. అయితే గత సంవత్సర కాలంగా అందరం చెబుతున్నట్లే మంత్రి వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. కాబట్టి అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనరసింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి ఆందోళనలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి, కానీ ఏది కూడా తొమ్మిది కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలను వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలను తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర్ రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి. ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అయితే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ సరిగ్గా వస్తలేదు, రైతు బంధు రైతు బంధు ఇవ్వలేదు, కరెంటు సరిగ్గా లేదు, ఇంకా నీకు CMRFలో ఇంకా ఏ పథకం కేసీఆర్ గారి హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీ మాట వాళ్ళకు నిజమే మేము చేయలేకపోయిన వాళ్ళకు ఒక భరోసాగా ఉంటుంది. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు? మీరు కూడా వచ్చేయండి, ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు. ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్, వీటన్నిటిని కూడా మీరు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు. కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా? రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ, అందరి మంత్రులు కూడా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి, ప్రతిపక్షంతో కలిసి రావాలి. అందరూ కూడా దబాయించి, బుకాయించి అన్ని చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలను వంచడం, ప్రజల్ని వంచడం
వారిని వారుగానే వంచడంగా ఇది అనిపిస్తుంది కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. రఫారీ కాస్త దురుసుగా ప్రవర్తించి తమిళనాడు ఆటగాళ్లపై దాడికి దిగారు. దీంతో ఇరు జట్ల మధ్య కొట్లాట స్టార్ట్ అయింది. ప్రేక్షకులు ప్లేయర్లకు సపోర్టుగా నిలిచి ఫైటింగ్లో పాలు పంచుకున్నారు. మైదానంలో కబడ్డీ అని ఆడుకోవాల్సిన మహిళా ప్లేయర్లు ముష్టి యుద్ధాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ సంఘటన పంజాబ్లో జరిగింది. నార్త్ జోన్ ఇంటర్ వర్సిటీ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ మహిళా ఛాంపియన్షిప్ 2024-25 పోటీల సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తమిళనాడు ప్లేయర్లతో పాటు మరికొంతమంది నార్త్ ప్లేయర్లకు దెబ్బలు తగినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన సోషల్ మీడియా నమ్మి మోసపోయినం. మళ్ళీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెలవడు. జనగామ జిల్లా దేవరూపుల మండలం సింగరాజపల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్లబుచ్చుకుంటున్న పెన్షన్దారులు ఊరంతా బాగు చేస్తుంది. ఎందుకు ఆశపడ్డారా? మా పాప 200 ఉన్న దానికి కేసీఆర్ 2000 చేసి ఏ రాష్ట్రంలో గెలిచి 2500 ఇచ్చిందా? మనోరాలు పెళ్లి చేసినా కులం బంగారం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు గుడిమల్లంలోని భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయమైన శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం. దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రపటం వెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు సాయి, సంతోష్, రాజా తదితరులు పాల్గొన్నారు. मह्यं मदन्तां त्वयाध्यक्षेण प्रतनादेम मम देवाहवे सन्तु सर्व इन्द्रामनुतो ऋतुरिष्टुरग्निः मम अन्तरिक्षमुरगोतमह्यं पवतां कामे अस्मिन् देवाद्रविणमाय जन्तां मय्या श्रीरस्तु मय देवहूतिः ॐ ध्रुवं नरसिंह డ్యామేజ్ చేస్తారని ఇది
ఫోటోలు అడ్రస్ ఇది కంప్లీట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. లేకూడదు వాళ్ళ దగ్గర పర్మిషన్ సెంట్రల్ ఆర్కియాలజీలో ఉండడం వల్ల అసలు ఇవ్వరు. అధ్యాయాం మమ ఉపార్తానాం సమస్తాద్విదక్షయద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతర కలయుగే ప్రథమ పాదే జన్మోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యో మధ్యప్రదేశే వీరక్షేత్రే శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి క్షేత్ర మధ్యే వల్లి దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సన్నిధౌ శ్రీమానాం భగవతః యజమానస్యానాం గోత్రః నామధేయస్య శివగోత్రోద్భవాయ మఖానక్షత్రే జాతాయ సింహరాశోయుక్తస్య శవమణి నామధేయస్య స్వాతి నక్షత్రే జాతాయ తులారాశోయుక్తస్య రోజా నామధేయస్య పూర్వభాద్ర నక్షత్ర జాతస్య కుంభరాశోయుక్తస్య మనుషుమాలికా నామధేయస్య పునర్వసో నక్షత్ర జాతస్య మిత్రరాశోయుక్తస్య కృష్ణ కౌశిక్ నామధేయస్య షణ్ముఖ నామధేయస్య సహ కుటుంబస్యానా. తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు పోచమైదాన్ జంక్షన్లో వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ కేక్ కట్ చేసి సుమారు 300 మందికి బిర్యానీ ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వద్దిరాజు రవిచంద్ర యువసేన సభ్యులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోలుగొట్టు శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా జైగౌడ సంఘం అధ్యక్షులు మార్క రవిగౌడ్ మరియు వద్దిరాజు రవిచంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి అన్న, అందరి దగ్గరకు ఒకసారి చూడండి చూడన్నా. లేడీస్కి అన్న సార్ బర్త్డే ఓకే ఎంపీ అన్న అన్న మసూదన్న పట్టుకో పట్టుకో పట్టుకోనా మసూదన్న అన్న పట్టుకోనా అన్న లైన్ పంపించు. తక్కువ ఉరుడుకునే మసూదన్న పట్టుకో. తీసుకున్నావా పక్కదారు డాడీ పెద్దలు గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను ఈఆర్సీ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్నికలకు పండ్లు ఫలాలు బిర్యానీ పొందాలని అందజేయడం జరిగింది. ప్రధాన 2-3 ఆయుర్వేదాలు వర్తించి రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని వాళ్ళని ప్రార్థిస్తూ సంబరాలు చేసుకున్నాం. రవణ అంటే నేనున్నా అని పలికే నాయకుడు రవణ. అలాంటి నాయకుడి అవసరం ఇవాళ జిల్లా ప్రజలకు ఉన్నది. కాబట్టి చాలామంది పేరు రవణను కోరుకుంటా ఉన్నారు. మరి అధిష్టానం ఆలోచించి రవణకు స్థానం ఫలితాన్ని భావిస్తా ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో రవణ సేవలు వరంగల్ నగరానికి ఉపయోగపడతాయని ఆశిస్తా ఉన్నాం.
గారి జన్మదినం సందర్భంగా వరంగల్ కోచం మైదానంలో యువజన నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా తరపు నుంచి కూడా గౌడ సంఘ నాయకుల నుంచి రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మీ అందరూ మా గౌడ సంఘాల పక్షంలో కూడా మేము ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ మరొకసారి కూడా ఆలోచించాలని అన్నా నేనున్నా అంటే ఎక్కడున్నా కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా వరంగల్ పిచ్చేసి రాజ్యసభలో ఉన్నా కూడా నిరుపేద కుటుంబానికి కష్టం వచ్చినా కూడా అన్న నేను ఉన్నా అని చెప్పి వచ్చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ అన్ని విధాలుగా ఆదుకునే వజ్రాజు రవిచంద్రన్న గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో కుటుంబం కూడా భగవంతుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలని ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా యువజన విభాగం తరపు నుంచి వజ్రాజు రవిచంద్ర యువజన వింగు నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి మరియు సీనన్న గారికి మరియు మా యువజన నాయకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మార్క రవిగౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘ జేఏసీ అధ్యక్షుడు. కడప జిల్లాలో గీత కులాలకు సంబంధించి 14 మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కులాలకు లాటరీ పద్ధతిలో 14 మద్యం షాపులు ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెర్కూరి లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-26 సంవత్సరంకు సంబంధించి మద్యం షాపులకు గీత కులాల ఎంపికకు లాటరీ ద్వారా పారదర్శక కేటాయింపులు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో గీత కులాలకు సంబంధించి ఈడిగా గౌండ్ల 4 కులాలకు మద్యం షాపులు కేటాయింపులకు లాటరీ పద్ధతి ద్వారా కులాల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు. ఒక నెంబర్ ఇచ్చాము సార్ మన హానరబుల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యానల్ గా ఫస్ట్ ఈ గ్రీన్ కాయిన్స్ నుంచి యూనిట్ ని సెలెక్ట్ చేస్తారు. తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తారు ప్యారలల్ గా. వాటిలో 2 కాయిన్స్ ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో అవి మనం సెలెక్ట్ చేసి ఆ యూనిట్ కి ఎగ్నెస్ట్ గా ఆ కాయిన్ ని ఆ కమ్యూనిటీ సబ్ కాస్ట్ వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రపోజల్ మేము పంపిస్తాము. ఈ రోజు జరిగే ప్రాసెస్ ఇదండి. థ్యాంక్ 14 కాయిన్స్ ఫస్ట్ యూనిట్ కాయిన్స్ నుంచి కాయిన్ రికార్డ్ చేస్తాం. బి కాయిన్ నుంచి ఏ బాక్స్ ఏంటి అది మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. 12 ఏంటి వచ్చింది ఈడిగా 12 రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత వచ్చింది? వేముల మండలం వేముల ఓకే. 3 గౌడ్ 13 యూనిట్ 11 కమ్యూనిటీ గ్రీన్ 8 4 దానికి 8కి 4 3కి 2 11కి 7 2కి 10 5కి 8 సబ్ క్యాస్ట్
7కి యూనిట్కి 9 సబ్ క్యాస్ట్, 14 యూనిట్కి 10, 10కి 6 సబ్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్ చెప్పండి. 6 ఏడిగే. ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది సార్, ఈ జిల్లాలో 14కి 1, సారీ ఇందాక నెంబర్ అది కేడీపీ పైన క్లియర్గా ఉంది. 14కి 1 సార్, అది కొద్దిగా కరెక్ట్ చేసుకోండి. 1కి 5, 6కి 14, 9కి 13. ఓకే. ఐఎమ్ వెంకట్ నర్సా, స్టేట్ డైరెక్టర్, ఎక్సైజ్ డైరెక్టర్, ఉమ్మడి కడప జిల్లా గౌరవ. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. దేవరుప్ల మండల తహసీల్దార్ మహిపాల్ రెడ్డి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందితో కలిసి తహసీల్దార్ మహిపాల్ రెడ్డి ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రశాంతత ఎన్నికల నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష. 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 2011 నుంచి మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఓటరు తన యొక్క ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎటువంటి డబ్బులకు కానీ మద్యానికి కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, కుల పక్షపాతం లేకుండా తన యొక్క ఓటును సక్రమంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ ప్రోగ్రాము, ఈ బ్యాడ్జ్. దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్, సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్. పూణేలో అదుపు తప్పి బోల్తా కొట్టిన కాంక్రీట్ లారీ, 2 యువతులు మృతి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.